ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ ఈ పరాభవ నామ సంవత్సరంలో మీ అందరికీ కూడా అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాదులు ఉండాలని చెప్పి కోరుకుంటూ మనం నూతన సంవత్సరంలో ప్రవేశించాము. వారఫలాలు మరి దీంట్లో ఈరోజు వేళ మనం చూసినట్లయితే మేషంలోనే చంద్రుడు, మేష వృషభ మిథున రాశిలో చంద్రుడు, వృషభ రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, మీనరాశిలో శని, అదేవిధంగా కుంభరాశిలో రాహువు. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మరి మీనరాశిలోనే రవి యొక్క ప్రభావం కూడా ఉంటుంది. అంచేత ఈ వారం మనం ఏ రాశుల వారికి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి ఎలా ఉందో ముందుగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి తప్పనిసరిగా షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో చంద్ర సంచారం. వార ప్రారంభం, వారం మధ్యలో కార్యజయం, ధనలాభం. వారాంతం ఆరోగ్య సూత్రాలను పాటించాలి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. ప్రతి పనిని చక్కగా నిర్వర్తించగలుగుతారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. ఒక ముఖ్యమైన వ్యవహారం లాభిస్తుంది. వార ప్రారంభంలో సంతానపరమైన ప్రోత్సాహం లభిస్తుంది. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనుల్లో ముందుకు వెళ్ళగలుగుతారు. వివాహాది శుభ ప్రయత్నాలు అవ్వచ్చు. గృహ నిర్మాణాది ప్రయత్నాల్లో ముందుకెళ్ళి పెడతారు. మంచి ఆలోచనలు మిమ్మల్ని కలిసి వస్తాయి. ప్రతి ఒక్క విషయంలో కూడా మంచి శ్రద్ధ వహిస్తారు. విద్యార్థులకి మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. వ్యాపార పరంగా మనం చూసినట్లయితే వార ప్రారంభం, వారం మధ్యలో కూడా వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి. వారాంతంలో చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. నిదానంతో ముందుకు వెళ్ళండి. విజయం తప్పనిసరిగా సాధిస్తారు. సంఖ్యల్లో 9, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో ఎక్కువగా శివారాధన చేయండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. గురువార నియమం పాటించండి. శనగల్ని కానీ శనగపప్పు కానీ దానం చేయండి. స్వీట్ పదార్థాలని పంచిపెడుతూ ఉండండి. రావి చెట్టు కనుక దొరికినట్లయితే తప్పనిసరిగా రావి చెట్టు దగ్గర దీపం పెట్టండి, లేదా తులసి కోట దగ్గర దీపం పెట్టండి. సత్ఫలితాలు ఉంటాయి. అవకాశం ఉన్నట్లయితే మీరు శివుడు యొక్క కుటుంబం ఫోటో తులసి కోటలో పెట్టుకు చుట్టూ ప్రదర్శనలు చేయండి. తద్వారా అన్నింటా మీరు విజయం సాధించగలుగుతారు.